న్యాయమూర్తులు సార్ గారు అందరికీ నమస్కారం. నా పేరు చిన్న చెన్నప్ప సార్, వంకదారి చిన్న చెన్నప్ప. మాది కొనుగోళ్ళ మండలం, నంద్యాల డిస్టిక్, కొనుగోళ్ళ విలేజ్ సార్. నేను ఎస్సీ మాలా వర్గానికి చెందినవాడిని సార్. సార్ అయితే కొద్ది దినం తర్వాత నాకు 112C1 ప్రభుత్వం భూమి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. చిన్న చెన్నప్పకు మరి నా భార్యకు సువార్త. మా ఇద్దరికి హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత కూడా మా భూమి కొందరు రాజకీయ నాయకులు భూమి ఆక్రమించుకున్న తర్వాత నేను ఎస్పీ గారిని కలవడం జరిగింది, ప్లస్ మళ్ళీ కలెక్టర్ దొరవారిని కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీ జిల్లా జడ్జి దొరవారి దగ్గర నా యొక్క బాధను నిర్ణయించుకొని అక్కడ కంప్లైంట్ చేస్తే విఆర్ఓ పైన ఎంఆర్ఓ పైన కంప్లైంట్ నమోదు చేయమని జడ్జి గారు, జిల్లా జడ్జి ఎస్సీ ఎస్టీ జిల్లా జడ్జి దొరవారు నా యొక్క డాక్యుమెంట్ అన్ని చూసి, నీకు జరిగిన అన్యాయం బాబు, ఇది స్టేషన్ ఫార్వర్డ్ చేస్తాము, వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నంబర్ 150. ఆ తర్వాత ఆ 7 మంది అధికారుల మీద కేసు కట్టిన తర్వాత నా మీద సిఏ రమేష్ బాబు సార్ గారు అధికారులతో ఏం మాట్లాడాడో ఏం చేశాడో తెలియదు సార్. నేను సిఏ రమేష్ బాబు గారు కేసు కట్టలేదు, జిల్లా జడ్జి దొరవారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అని నేను ఎస్పీ నంద్యాల జిల్లా ఎస్పీ దొరవారికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే నాకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నంబర్ 150. ఆ తర్వాత కొన్ని దినం తర్వాత నాకు ఆర్థిక పరిస్థితి బాగలేక నేను నా దగ్గర ఉండే బంగారు నా మిత్రుడు అన్సర్ బాషాకు నేను బంగారు అమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత అతనికి నాకు కొంత వివాదం జరగడంతో అతను నాకు డబ్బు ఇవ్వకపోవడంతో నేను అతని పైన సార్ 10/9/2024 నేను కంప్లైంట్ చేశాను కొనుగోళ్ళ సిఏ రమేష్ బాబు సార్ గారికి. ఆ తర్వాత సిఏ రమేష్ బాబు సార్ గారు కేసు కట్టుకోకుండా నిర్లక్ష్యం చేసినాడని మళ్ళీ ఎస్పీ సార్ గారికి ఫిర్యాదు చేశాను. ఎస్పీ సార్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నాకు న్యాయం చేయకపోగా నేను ఇంకా ఎందుకు లేబ్బాంగా ఎవరు పట్టించుకోలేదని చెప్పి నేను కోర్టును ఆశ్రయించాలనుకునే సమయంలో 5 నెలల నేను కంప్లైంట్ ఎవరి మీద తెచ్చానో వారితోనే తిరిగి 5 నెలల తర్వాత నా మీద తప్పుడు కేసు బనాయించాడు. ఎఫ్ఐఆర్ నంబర్ 9/2025. నేను నా స్థలంలో కొంత ఇంటి స్థలంలో నేను ఇంటికి నీళ్లు పట్టుకొని పోతుండే స్థలంలో కస్తూర్బాయ్ స్కూల్ దగ్గర బాబు నీ మీద కంప్లైంట్ విషయం నేను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నన్ను సీఏ గారు కొందరు కానిస్టేబుల్ గారు వచ్చి అంగీ పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ సీఏ గారు, రే కొడక నువ్వు అధికారుల మీద కేసులు పెడతావా, హైకోర్టుకు ప్రభుత్వం భూమి కావాలని హైకోర్టుకు పోతావా నువ్వు అని నా మీద కేసు నమోదు చేసి అక్కడే కొట్టడం జరిగింది, రోడ్లోనే నన్ను తిట్టడం జరిగింది. ఆ తర్వాత నేను నా ఇంటికి సేఫ్టీ కోసం సీసీ సోలార్ కెమెరా బిగించుకున్నాను. ఆ సోలార్ కెమెరాలో నన్ను కొట్టింది రికార్డ్ అవుతుందని నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆ సోలార్ కెమెరా కూడా తీసుకుని పోయినారు వాళ్ళు, కొట్టినది రికార్డ్ అవుతుందని. ఆ తర్వాత నా దగ్గర ఉండే సెల్లు తీసుకున్నారు, నా దగ్గర ఉండే మొబైల్ తీసుకున్నారు. ఆ తర్వాత నన్ను కొట్టుకుంటూ స్టేషన్లోకి తీసుకోపోకుండా సార్ నన్ను ఎందుకు సార్ స్టేషన్లోకి తీసుకోపోలేదని అడిగినందుకు, కొడక నువ్వు మమ్మల్ని స్టేషన్లోకి తీసుకోలేదని అడుగుతామని ఆ కారులోనే కానిస్టేబుల్ నాకు చేతులకు బేడీలు వేసుకున్నారు సార్. 2 చేతులు బేడీలు వేసుకొని కాళ్ళ కింద తొక్కినారు కానిస్టేబుల్. బొల్లోర డిక్కీలో సిఏ గారు బొల్లోర డిక్కీ వాహనంలో ఎందుకు సార్ నువ్వు స్టేషన్ తీసుకొని ఎక్కడ తీసుకొని సార్ అడిగితే అదే బొల్లోర వెహికల్ నన్ను కొట్టారు. కొడితే ఆ కొట్టే దెబ్బలకు నన్ను కొడుతున్నప్పుడు డ్రైవర్ కంట్రోల్ చేసుకోలేకుండా ఎదురుకొచ్చండే లారీకి యాక్షన్ చేయబోగా పక్కకుండే చెట్టు గుద్దినాడు. దాంట్లోనే నేను ఉన్నానని నా మీద ఆ పోలీసులను చంపిన హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసినారు, ఎఫ్ఐఆర్ నంబర్ 19/2025. ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను తిరిగి కొనుగోళ్ళ పోలీస్ స్టేషన్లోకి వేరే వాహనంలో తీసుకొచ్చి వెనకలాండే రేకుల షెడ్డులోకి తీసుకొచ్చిన తర్వాత ఒక గంట తర్వాత నన్ను రేకుల షెడ్లోకి తీసుకొని వచ్చి అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇగో సార్ ఇదిగో కాళ్ళకు రక్తం గూడు కట్టేంత వరకు కొట్టారు సార్. సిఏ రమేష్ బాబు గారు అతనితో ఉన్న సిబ్బందులు, అధికారుల మీద కంప్లైంట్ చేస్తావా నువ్వు, అధికారుల మీద కంప్లైంట్ చేస్తావా, హైకోర్టుకు పోతావా, మీ అబ్బగారు భూములు ఉన్నాయని కంప్లైంట్ చేస్తావా నువ్వు అని సిఏ రమేష్ బాబు గారు ఇది సార్ కాళ్ళకు రక్తం గూడు కట్టేందుకు కొట్టారు సార్. ఎస్ఐ గారు 10 దెబ్బలు, సిఏ గారు 10 దెబ్బలు సార్. ఇదో సార్ కాళ్ళకు వాపులు, వాళ్ళు కొట్టే దెబ్బలకు కాళ్ళు వాపులు వచ్చినాయి సార్. ఈ విషయాన్ని మళ్ళీ నేను నన్ను ఎవరైతే రిమాండ్ పెడుతున్నారో అక్కడ జడ్జి వారికి చెప్పినాను సార్.
సార్ మేడం గారు ఇట్లా నన్ను కొట్టారు మేడం అని చెప్తే పోలీసు వాళ్ళకు అయ్యా మ్యాన్ హ్యాండిల్ చేయొద్దని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళా జిల్లా జడ్జి మేడానికి కూడా మా మీద కంప్లైంట్ చేస్తామని నన్ను ఎవరైతే రిమాండ్ తీసుకుంటారో వాళ్ళందరూ మళ్ళీ జీపులోనే కొట్టుకుంటా సబ్ జైలు వరకు నన్ను తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లిన తర్వాత సబ్ జైల్లో నేను 25 రోజుల వరకు దాదాపు 30 రోజుల వరకు లెయ్యలేక నా బాధ చెప్పలేకపోయినాను సార్. ఆ తర్వాత నన్ను సిఏ రమేష్ బాబు సార్ గారు నా అంగి చింపి అతను కాళ్ళ బూట్లకు తొడిగించుకొని అందరు స్టేషన్లో ఉండే షెడ్యూల్ దాంట్లో కొట్టే దాంట్లో నా కాలు ముక్కించుకున్నాడు సార్. ఏ కొడక మాల లంజా కొడక, మీ మాదే మాల లంజా